రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఆల్ డ్రైవర్స్ సుమారు 50 లక్షల మంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నామని రాష్ట్ర టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ తెలిపారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని కోరుతూ ప్రభుత్వానికి రాసిన లేఖలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణా రంగ కార్మికుల పట్ల డ్రైవర్ల జీవిత ప్రయోజనాలకు, వారి సంక్షేమానికి వృత్తి, ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పిస్తామని గతంలోనే భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఆల్ డ్రైవర్స్కు సాధికార సంస్థ ఏర్పాటు చేసి విద్యా రుణాలు, ప్రమాద బీమా, డ్రైవర్లను ఓనర్లుగా చేసేందుకు 4 లక్షల సబ్సిడీ, 5% రుణాలతో పాటు వాహనాలు ఇచ్చేందుకు లారీ, ట్యాక్స్, టిప్పర్స్, ఆటో, ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి సంవత్సరానికి 15,000 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని కోరారు. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు దొమ్మేటి సోమశంకర్, వరసాల రామకృష్ణ, జనపరెడ్డి కుమార్, నార్గాన వసంతకుమార్, మద్దుల కిరణ్ కుమార్, పానుగంటి సత్యనారాయణ, దేవినేని సత్యనారాయణ, బంగారయ్య, సప్ప అప్పారావు, కలింగుల అప్పారావు, సాపే బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు ఇల్లు అక్కడ మేము ఆయిల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దానివల్ల ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతుందని చెప్పేసి లోకేష్ గారు కూడా మేము వివరించడం జరిగింది. దాని మీద కంపల్సరీగా వ్యాట్ తగ్గించి ఏర్పాటు చేస్తామని లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ప్రతి సంవత్సరం 200 రూపాయలు చెల్లిస్తుంటాం. దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా వాహనాలకి అంటే వయసును బట్టి 4,000, ఆటోకు 4,000, ఈ లైట్ మోటార్ వెహికల్స్కి 4,000, లారీ బస్సులోకి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇప్పటికీ కూడా అదే తంతు జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా లోకేష్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మాకు. హామీ ఏమి ఇచ్చారంటే, మీరు కంపల్సరిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో ఎంతైతే ఉందో, అంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో 500, కర్ణాటకలో 300, ఈ రకంగా గ్రీన్ ట్యాక్స్ అక్కడ అలా వసూలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 5,000, 20,000 హెవీ వెహికల్కి. కాబట్టి ఇది నేను తప్పనిసరిగా బెంచ్ మార్క్ చేసి నేను ఇతర రాష్ట్రంలో ఎంతైతే ఉందో దాని మీద ₹1 తగ్గించేలాగా గ్రీన్ ట్యాక్స్ నేను సవరణ చేస్తానని చెప్పేసి కూడా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిలోనే ఎన్వి ఇన్స్పెక్టర్లే చేయాలి తప్ప ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఒప్పుకోవడం లేదు. అన్ని యూనియన్లు కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేపట్టడానికి కూడా ఒక కార్యాచరణను మేము రూపొందించుకున్నాం. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దాన్ని ఫిట్నెస్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ పరం చేసే విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.